తెలుగు పిల్లరా? తెలుగులోనే స్పీకింది స్పీకింది సొల్లింది అని కన్ఫ్యూజ్ చేయకు. ముందు ఆ పిల్ల ఎవరో దాని అడ్రస్ ఏంటో తెలుసుకుని ఆ తర్వాత చూడు. నీకు చేపలంటే ఇష్టమా? చూడు, నీకు చేపలంటే ఇష్టమా? నీ జడ చాలా బాగుంది. నీ జడ చాలా బాగుంది. చెప్పిందే చెప్పి దెబ్బ మాకు తల్లో. చెప్పిందే చెప్పి దెబ్బ మాకు తల్లో. అది తెలుగు ఉండదు, వేరే ఏదో భాష ఉంటుంది. నేను తెలుసుకుంటాను ఉండండి. ఏ లడికి తేరా నామ్ క్యా హై? ఏ లడికి తేరా నామ్ క్యా హై? పేరున్నా పేరు ఆగరా. నిన్నెసరన్న మగో ఆగరా. నిన్నెసరన్న మగో తుజనావకాయ్ తుజనావకాయ్. చేచేవడ పేరెందను? చేచేవడ పేరెందను? డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్? డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్? టింగి 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 టుంగా టుంగా టింగా టింగి 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 టుంగా టింగా టుంగా. ఇట్లా లాభం లేదు కానీ మంచి ప్లాన్ చెప్తాను. నీ పేరేంటి? నల్లోడు. నీ పేరేంటి? పొట్టివాండే. నీ పేరేంటి? గుండోడు. ఇప్పుడు నీ పేరేంటి? ఏంటి అది? సరే, పిల్లని పేరెడితే కూత పెట్టిందేంటి? ఇది సరే, కూత పెడితే తొట్టి పగిలి పూసాడు. అరే అటు చూడండి రా. గాలికి కిటికీ రెక్క తగిలి తొట్టి పగిలింది. అది సరే, ఇది సరే. నీళ్ళని చూసి చేపల్లా జంపు చేసి పెట్టిన కూర్చుందంటరా. నోరు మూసుకుంట్రా. ఆ చేపల గిలగలా కొట్టుకోవడం చూడలేక బాధపడుతుంది. ముందు ఆ చేపలు నీళ్ళలో పడండి. ఇదేంట్రా, ఏ మాట అంటే తిరిగి అదే మాట అంటుంది. నీ పేరేంటంటే నీ పేరేంటి అని. మనం ఏదైనా సౌండ్ ఇస్తే తిరిగి మళ్ళీ అదే సౌండ్ ఇస్తుంది. సందేహం లేదు, ఇది పిచ్చిది. ఓ పని చేద్దాంరా, మన అందరం కలిసి దీన్ని పిచ్చి అని పిలుద్దాం. బంగారం లాంటి అమ్మాయిని పిచ్చి అని పిలుస్తారేంట్రా? బంగారు అని పిలుద్దాం. Feel and back, 2, 3. Last time, front, 2, 3, kick and back. Get ready to grapevine. Step right, step behind, step right. Together, step it left, step behind, step left. Together, Jambalakadum, 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 jambalak. ఎవతివే నువ్వు టక్కులాడి? ఎవతివే నువ్వు టక్కులాడి? నన్ను ఎవతి వే అంటావా? చొప్పనాతి. నన్ను ఎవతి వే అంటావా? చొప్పనాతి. పళ్ళు రాలగొడతాను, పళ్ళు రాలగొడతాను. ఏది రాలగొట్టు చూద్దాం. అమ్మో గంగ, ఇదేంట్రా ఈ గుమ్మడికాయ ఇప్పుడు వచ్చింది? ఏం చేయమంటావు? ఏదో చెప్పి మేనేజ్ చేసే గురు. ఏదో అసుకుని ముసుకుని చెప్పి పంపే గురు. అంతే గంగా. బాబోయ్, ఆ పిల్ల మన ఏదంటే అదే ఉంటుంది. బాబోయ్, ఆ పిల్ల మనం ఏదంటే అదే ఉంటుంది. నన్ను ఎవరనుకుంటున్నావు? బావకు కాబోయే పెళ్ళాన్ని. నన్ను ఎవరనుకున్నావు? బావకు కాబోయే పెళ్ళాన్ని. ఏ గంగా, నేను చెప్పేది విను. ఆగు. ఆ పిల్ల ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో నాకు నిజంగా తెలియదు. ఏ ఓటు పెడితే ఆ ఓటు. నీకెప్పుడో చెప్పాను, నీ జీవితంలో ఇంకో ఆడదొస్తే నేను చచ్చిపోతానని. ఏది కత్తేది? ఏ గంగా, గంగా ఏంటి? చచ్చిపోతున్నా మీ నాన్న మీద ఒట్టేసి మరీ చెప్పాను నీ కూతురునే చేసుకుంటాను. నా మాట నమ్ము. నిజంగా నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే, కానీ నువ్వు ఐస్ క్రీమ్లు స్వీట్లు తిని అడ్డంగా పెరగనని నాకు మాట ఇవ్వాలి. సరే, నేను నెక్స్ట్ సండే హాస్టల్ నుంచి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి ఇక్కడ ఉండకూడదు. ముందు అమ్మాయి అడ్రస్ కనుక్కుని పంపించేసాయి.
లేదంటే 3 బోట్ల ఐస్ క్రీమ్ తిని అమ్మయ్య వాన వెలిసింది, లేకపోతే నా బతుకు తెరసాపలేని పడవైపోయేది. అమ్మయ్యా వాన వెలిసింది, లేకపోతే నా బతుకు తెరసాపలేని పడవైపోయేది. దిడ్డాణై దిక్కాణం దిక్కుతై ఘర్ష ఘర్ష ఆకర్ష ఘర్ష ఘర్ష ఆకర్ష కనిపించిందా? జలకన్య కనిపించిందా? లేదురా, నా మంత్రశక్తికి భయపడి జలకన్య భూమి మీదకి వచ్చేసింది. జలకన్య భూమి మీద ఎలా ఉండగలదే పిచ్చినా తల్లి? అదొప్పు మాట పొదుపు. చూడు, వేడి తగిలితే తోక తొడగా మారి మత్స్యకన్య మానవ కన్య అవుతుంది. నీళ్లు పడితే తొడ తోకగా మారి జలకన్య అవుతుందిరా. ఈ మహానగరంలో దాని జాడ తెలుసుకోవటం ఎలాగే మరి? జనం మధ్య ఉన్న ఈ మాంచాల వాసనతో పసిగడుతుందిరా. దాన్ని వెంటాడుతాను, వేటాడుతాను, పట్టుకు తీసుకువస్తాను. నేను వెళ్తాను మామయ్య. నువ్వెక్కడికి రా? ట్యాంకులతో నీళ్లు తీసుకుని దానిలో బకెట్లు నీళ్లు ముంచి కనిపించిన ఆడపిల్ల కాళ్ల మీద తొడల మీద ఇలా చిలకరిస్తాను. నా లక్కు బాగుంటే ఏదో ఒక ఆడపిల్ల జలకన్యగా మారి తీరుతుంది. అప్పుడు దాని తోక పట్టుకుని ఈడ్చుకొచ్చి నీకు అప్పగిస్తాను. ఇదే నా శపథం. లింగరాజు, మామయ్య తగ్గు మూసుకో. భూమి మీద జలకన్య ఎక్కడుందో ఎప్పటి నుంచో ఉన్న మనకేమో ఏరుశనగ పప్పు, నిన్న కాక మొన్న వచ్చిన సీతాకోక చిలకేమో బట్టలు. పప్పు కదా మరి. నోరు మూయిండ్రా, ఇవాళ నా బట్టలు కాజేసినట్టు రేపు మీ బట్టలు కాజేస్తున్నా. నీకు బుద్ధి ఉందా? నీకు బుద్ధుందా? ఒళ్ళెలా ఉంది? ఒళ్ళెలా ఉంది? పిచ్చిది పోరా. పిచ్చిది పోరా. నువ్వు ఇక్కడున్నావా? పద పద. ఎక్కండయా బాబు, మనం అలా ఎక్కితే అలా ఎక్కి కూర్చుంటది. ఇంత పెద్ద చిక్కు వచ్చిందే. రేయ్, మనం ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. ఈ పిల్ల ఎలాగూ నోరు విప్పి ఏం చెప్పదు. ఈ పిల్ల గురించి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకుందాం. ఏం కావాలి? నీకేంటి కావాలి? బ్లాక్ అండ్ వైట్ వీడియో కాన్ అండ్ ఐవా. ఏమంటివి? జాతినకు మన సూత కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట. ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? కళ్ళకి పారు స్టైలే సిక్కిబాల మిగిలే ఓకే నా అది చూలే రైలే. భలే పోలీసులు. బిల్ ఎక్కడ? ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి. చూడలేదు. రే, మీరు అట్టాలండి. మీరు పదండి. బంగారు, ఇక్కడ ఉన్నావు, పదాలా? హలో, మీకేమైంది? ఏమైంది బాబు? ఈ పిల్ల గంట నుంచి టీవీలన్నీ తినేసేలా చూస్తోంది, కానీ ఈ కేసు కొనే కేసులో లేదు. బాబు, నా తెలియగడతాను, ఈ కేసు నీ తాలూకా? ఈ కేసు ఏ తాలూకో తెలియక నేను అవస్థపడుతున్నాను. బంగారు పదాలదా? నీకేంటి స్వామి, పాల సముద్రంలో నీ జనాలతో హ్యాపీగా ఉన్నావు. ఉప్పు సముద్రంలో ఉద్యోగం చేసుకుని బ్రతికే నాకు ఆ తెక్క దాన్ని తగిలించి నన్ను తిప్పలు పెడుతున్నావు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు తండ్రి? దేవుడు వరాలిస్తాడు గాని ఐడియా లేవుడు. నువ్వే ఆలోచించేదోడు చేయగురు. ఆ పిల్లని ఇక్కడే ఉండనిస్తే గంగ ఊరేసుకుని తెస్తానని చెప్పింది. ముందు అది ఆలోచించుకురు. ఈ పిల్ల నోరిప్పదు.
ఆ గంగ మాట తప్పదు అని జాలిపడి ఎంతకాలం ఆ పిల్లను ఉండనిస్తావు? బయటికి బొమ్మని చెప్పు గురు. అదే మాట మిమ్మల్ని అంటే మీరు వెళ్తారా? నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలం గురు? తను మీలాగే అడ్రస్ లేని అనాథర ఎక్కడికి వెళ్తుంది? అదృష్టం బాగుండి షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళింది కాబట్టి తిరిగి మనిషిలాగా వచ్చింది. అది ఏ రౌడీల చేతుల్లో పడుంటే దాని బ్రతికేమయ్యేది? తను ఎవరో ఏంటో తెలుసుకోవడానికి ఏ భాషలో అడగాలో తెలియట్లేదు. నాకు అన్ని భాషలు వచ్చు. ఏమంటివి కులము తక్కువ వాడనియా? ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీదే కులము. కులము అను వ్యర్థవాదలు ఎందులకు? ఆరోగ్యత రక్షణ తరున్నదు లైఫ్ బాయ్ ఎవడుండు ఆరోగ్యం ఆవిడ ఉండు. గడిబిడి గండ నేను సిడిమిడి హెంటి నాను. After long consideration, we come to the conclusion that matriculation examination is big botheration with the Indian nation. Its main occupation is cultivation. Understand? और अब चलते हैं क्रिकेट के मैदान में, जहाँ पे हमारा इंडिया के खिलाड़ी और बेहतरीन अजहरुद्दीन और सचिन तेंदुलकर हैं, जिसको आप जानती हैं अजहरुद्दीन हमारा टीम का कैप्टन है और दूसरी ओर से है बॉलर मैकडरमट ऑस्ट्रेलिया से. बॉल हाथ में लेकर धूक कर रगड़ कर खेलने तैयार है अजहरुद्दीन. अब आते हैं मैकडरमट बॉलिंग करने के लिए और ये डाला सिक्सर. पूरी स्टेडियम हिल गई और वापस आकर अजहरुद्दीन दूसरे बॉल को संभोकर आउट हो गया. आउट. చిక్కుపుక్కు రైలే కలకదు పారి వస్తైలే సిక్కువళ మహిళే ఇవ ఓకే నా అడి తుళ్ళే టడన్ టడక్. ఇన్ని భాషలు తెలిసి ఇన్ని రోజుల నుంచి ఏడిపిస్తున్నావా తల్లే? అదేం కాదురా, అన్ని టీవీలోనూ అన్ని భాషలు ఒకేసారి చూసేసరికి పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి భాషలను కక్కేసిందిరా. భాషలు మాట్లాడుతానంటే డబుల్ ఎంఏనో త్రిబుల్ ఎంఏనో చదివి ఉంటది. నోరు మూయిండ్రా, ముందు ఏదో ఒకటి అన్ని భాషల్లో మాట్లాడింది. బంగారు, నువ్వు ఎవరు? ఎందుకు వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు. చెప్పు. నేను తప్పు చేయలేదా? మా అన్న కాడ ₹25 పడవ దిగట్టుకెళ్ళి దాన్ని నడి సముద్రంలో వదిలేసి వచ్చిన మాట అబద్ధం ఏంట్రా? నేతరా అది ఒకటి పడవ మధ్యలో ముక్కలైంది, చిన్న శాఖ కట్టుకుని ప్రాణాలతో బయటపడతాం. నమ్మండితారా? కన్నీటి కదలిని కరిగిపోయే టైపు కాదురా మది, రెచ్చిపోయి నెత్తులు తాగే టైపు. పడవ ఖరీదు 10,000. మేము పేదోళ్ళు, కట్టడానికి బాకాడే ఉంది ధర. నీ కాడ ఏమి లేదంట వెంటే కొర్ర నీరు షాపులాగా నువ్వు లేవో. మీ నాన్న నా డబ్బు కట్టేంత వరకు నిన్ను నా ఇంటికి ఉంచుకుంటానే. నీకు ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్, నాకు ఫ్రీ వినోదం. తమ్ముడు లాకవా మనవాడాల్సిన పిల్ల పరాయోడికి ఉంటే దాని పిల్ల ఎవరు చేసుకుంటారు? ఎప్పుడు చేసుకోపోతే మా అన్నే ఉంచుకుంటాడు. డబ్బిచ్చట్టుకెళ్ళి దీన్ని.
అన్నమాట అంటుందనుకున్నావు, అన్న కొట్టినట్టు కొడుతుంది కూడా ఏంట్రా బాబు? అన్నను కొట్టడం మానవంటే అప్పుడు తల్లి నీ చేతి మెత్తగా నల్లోడు ఎగతాడు చేస్తాం గానీ గారెలు మాత్రం బ్రహ్మాండంగా చేశాడ్రా. ఇట్లా ఉడికిపోతున్నాయి, దూకపోతుందా ఏంటి? గ్యారెలు అదిరిపోయి రా కూర్చో కూర్చో. బాబా 1 2 3 4 5 6 7 8 9 ఈ 9వ ప్లేట్ ఎవరిది? అరే గంగా, నా గంగా, నువ్వు వస్తావని ముందే ఊహించి నీ కోసం చాపేసి పక్కన ప్లేట్ ఎట్టి అందులో చిల్లి గ్యారెట్టి కూర్చో కూర్చో. గంగో గంగా. అరే గంగా, గ్యారెలు ఉన్నాయి, ఎవరు చేశారనుకున్నావు? మన నల్లాడు. త్వరగా. నా గారేది? ఒరే పొట్టి, నా గారి తింటావా? అరే గంగా, వాడు మనాడు, వదిలేసే. రే జాంగ్రీ ఎలా ఉందా? జాంగ్రీ జాంగ్రీ అంటే జాంగ్రీ. నల్లడా బాగుంది. అరే గంగా, వదిలే, నేను పెడతాను కదా. దా బబ్బు బబ్బు, నేను పెడతాను కదా. జాంగ్రీ జాంగ్రీ అమ్మా, దా పెడతా దా. ఇదిగా గురు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు అక్కడ? ఏంటి అవుతాను పిచ్చిదాలాగా? ఈ మలక్పేట మాంచాల్ని పట్టుకొని పిచ్చిది అంటావా? చూపించమంటావా నా తడాక? ఏంటి నువ్వు చూపించేది నీ తడాక? పొట్లకాయతో పీకారంటే మూర్ఖుడా, అది పొట్లకాయ కాదురా. ఇది పొట్లకాయ కాదా? మరి పిట్లకాయ అమ్మా. ఇది పొట్లకాయే, పావు అనుకున్నాను. అయ్యి బాబోయ్, దీన్ని ఏదో పిచ్చి అనుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. మంత్రకత్త నాయనో. అయ్యో పొట్లకాయ పొట్లకాయ పొట్లకాయ. రామ్మా కూర్చో.
రండమ్మా, ముత్తైదువులందరూ అక్షంతలు వేయండి. నా బిడ్డని కనిపించలేదు. ఇక్కడ పడుకోబెట్టుకోమ్మా. ఏమైంది? నా బిడ్డ కనిపించలేదు బిడ్డ గారు. అమ్మా ఊరుకు. అయ్యో అయ్యో, శుభం అంటూ సీమంతం చేసుకుంటుంటే బిడ్డ మాయమవడం ఏమిటి? అమ్మా అలా చూస్తారేమిటమ్మా? మీరు కూడా వెళ్ళి వెతకండమ్మా, వెతకండమ్మా. నా బిడ్డ కనిపించడం లేదన్నయ్య. ఏం కంగారు పడుతుంది, ఇక్కడ అక్కడ ఉంటుంది, రండి. బంగారు ఏంటి పిచ్చుకొని బంగారు? అదృష్టం బాగుండబట్టి బిడ్డ మన కలబడింది. లేకపోతే ఈ మతి లేని పిల్ల బిడ్డను బావిలో పడేస్తుండేది. అది కాదమ్మా. ఇలాంటి దిక్కుమాల వాళ్ళందరినీ చేరదీసి ఎందుకయ్యా మా ప్రాణాలు తీస్తావు? పదండి. అసలు బుద్ధిందా నీకు? ఎవరు అడిగి బిడ్డను తెచ్చావు? నోర్మోయ్, అసలు పిలవని పేరంటానికి ఎందుకు వెళ్ళావు? ఆపో, ఏదో అనాథమని ఇంట్లో ఉండనిచ్చావు. మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేశావో తీసుకెళ్లి నడి సముద్రంలో వదిలేస్తాం. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. నేను పాపని ఆడించడానికి తెచ్చుకున్నాను. దానికి అంత గోల చేయాలి ఆవిడ? అది గోల కాదు బంగారు, కన్న తల్లి ప్రేమ. నువ్వు బిడ్డకు తల్లివైతే ఆ బాధ ఏంటో తెలిసేది. తాళి కట్టించుకుని మరుక్షణమే ఏ ఆడదైనా తల్లి కావాలని కోరుకుంటుంది. అన్నం లేకపోయినా ఉంటుంది కానీ అమ్మ కాకుండా ఏ ఆడది బ్రతకలేదు. వచ్చి ఎన్ని రోజులైందిరా? ఆ రోజు గదిలో దూరింది కదా, దాని మాత్రమే ఇది. గంటలో 10 భాషలే కాదు, 10 నెలల కడుపు కూడా తెచ్చుకుంటుంది అన్నమాట. ఓ బహీ టైప్ హై, నమ్మశక్యమిల్లే. ఈజ్ ఇట్ ట్రూత్? ఏంటిది? నీకు నాకు నీకు నాకు నీకు ఇది కావాలి. ఏం కావాలమ్మా? ఇది కావాలి. వామ్మో, ఎవరిని పెడితే వాళ్ళని అడగకూడదమ్మా, తప్పు. మరి ఎవరిని అడగాలి? ఏంట్రా? బంగారుకి ఏదో కావాలంట, కాస్త చూడయ్యా. ఏం కావాలంట్రా? వచ్చి నువ్వే అడిగయ్యా, సిగ్గు పడిపోతుంది. ఏంటి బంగారు, ఏం కావాలి? నాకిది కావాలి. ఎవడ్రా ఇది నేర్పింది? ఎవరా నేర్పింది? చెప్పండి. ఏమి నేర్పించడం లేదా? ఇదేనా నేర్పించడం? బంగారు ఏంటి ఏంటి అవసరం? ఏంటి పిచ్చి పని? ఆడది అన్నం లేకపోయినా ఉంటుంది, కానీ అమ్మ కాకుండా ఉండలేదని నువ్వే చెప్పావుగా. అమ్మవి కావాలనుకుంటే ఓ మంచి కుర్రాడిని చూసి పెళ్లి చేసుకో, నీ కోరిక తీరుతుంది. రవి, అవునన్నా, కస్టమ్స్ వాళ్ళు సడన్ గా రైడ్ చేశారు. 4 పడవల సరుకు ఒగ్గీసొచ్చాం. వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టారా? దూరం నుంచే పారిపోయి వచ్చాం. అయితే ఆ పడవల్లో ఉంది మీరు కాదు, పల్లెకారులు. ఆపండి. నాకేం తెలుసు బాబు, మమ్మల్ని తీసుకుంటారా? నీకేంటి తెలవదనే కదరా నేను చెబుతుంది. 6వ నంబర్ పడవలో నువ్వు, 7వ నంబరు 8వ నంబర్ పడవల్లో ఈ సన్నాసులు ఉన్నారని ఈ లాగుక్కులో 7 ముద్రలు వేసాడు బాబోయ్. చెప్పు, ఎక్కడ బయటికి తెలీదు. అన్నలతో మాకేం సంబంధం లేదు. చేపలు పట్టుకుంటారని మీ వాళ్ళకి
పడవలు అద్దెకిస్తే వాటిలో స్మగ్లింగ్ చేస్తున్నారంట. కస్టమ్స్ వాళ్ళు పట్టుకోకపోతే పారిపోయారంట. మీ వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు? మర్యాద నిజం చెప్పండి. మాకేంటి తెలుసారా? వీళ్ళంటే చెప్పరండి. స్టేషన్ కి తీసుకెళ్లి మీ టైప్ లో వడ్డిస్తే గానీ నిజం కక్క తీసుకోండి. రండి రండి. ఏమిటి దౌర్జన్యం? దౌర్జన్యం ఇంకా మొదలవ్వలేదు ఆఫీసర్. అరెస్ట్ చేసిన వాళ్ళని విడిచిపెట్టకపోతే అప్పుడు మొదలవుతుంది. నువ్వేంట్రా మధ్యలో వాళ్ళ మొగుళ్ళు తప్పు చేసేసినారని రుజువైపోయినది. ఏంట్రా రుజువైంది? అసలు ఆ తప్పు చేసిన పల్లెకారులు ఎక్కడ దాచారు చెప్పండి. ఏమిటి జైల్లో పెడతామని వాళ్ళే పారిపోయారు. అబద్ధం. ఒక పూట తింటే రెండో పూట గంజి నీళ్లు తాగే వాళ్ళు స్మగ్లర్సా? ఒంటి నిండా కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళు సముద్రపు దొంగల. అబ్బా, ఉప్పు చేప ఊరేసినట్టు ఎంతసేపు అయ్యా నీ మీటింగ్? అసలు దొంగలు ఎవరో తెలిసే వరకు ఇక్కడ ఏమి తేలదు ముత్యాలు. 5 నిమిషాలు ఈ ప్లేస్ క్లియర్ చేయకపోతే లాఠీ చార్జ్ చేస్తావు. ఏంట్రా చేయించేది పడవలో తెడ్డు? మా చేతుల్లో ఉన్న తెడ్ల ముందు మీ లాఠీలెంత? లేపండి. చూసారుగా, పుచ్చకాయలు పగిలినట్టు పగిలిపోతాయి మీ తలకాయలు. మర్యాదగా తప్పకపోతే ఫైరింగ్ చేయాల్సి వస్తుంది. ఫైరింగ్ జరిగిందో మీ బతుకులు పాసర్ల పూడి బోరింగ్. వీళ్ళెవరో తెలుసా? ప్రపంచాన్ని చుట్టూ ఉన్న సముద్రాన్ని ఒంటి చేత్తో ఈదే జాలర్లు. వీళ్ళ జోలికొస్తే అట్ట గుడ్డప్పకి చూస్తామంటే మగడా అవతల ఉప్పినైపోద్దని వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు. గుళ్ళు ఒగ్గేసేసి లేకపోతే జాతర అయిపోద్ది. అసలు దొంగలు ఎవరో ఇప్పుడైనా తెలుసుకోండి. కందెం కట్టడానికి ఇది పలనాడు కాదు, బొబ్బలు పెట్టడానికి బొబ్బలి కాదు. ఇవాళతో నీ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ క్లోజ్, నీ బోట్లని అవుట్.
నీ ట్రాలర్ వేలం పాటలో గోవింద. మళ్ళీ నీ పాతగొచ్చి తీసి మొలక కట్టుకో, సెంటర్లో కూర్చొని ఉప్పు చేపల ముక్క. నాకది కావాలి. ఓకే ఓకే, నీకు ఆ బొమ్మ కావాలి అంతే కదా. ఆ బొమ్మ. తీసుకోయా.